హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు గులాబ్ జామ్ ఎలా చేయాలో పక్క కొలతలతో పర్ఫెక్ట్గా ఈ విధంగా చేయండి. చాలా బాగుంటుందండి. ముందుగా 100 గ్రాముల ప్యాకెట్ తీసుకుంటున్నాను చూడండి. ఒక గిన్నెలో కొలతగా వాటర్ కూడా ఎంత వేసుకోవాలి, చక్కెర ఎంత వేసుకోవాలి అనేది కొలత రావాలి కాబట్టి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను పౌడరు. ఒక గిన్నె నిండుగా అయ్యింది చూడండి పౌడరు. ఇలా అందులో వేసుకొని కాచి చల్లారినటువంటి పాలతో తడుపుకోవాలండి గులాబ్ జామ్ పౌడర్ని. చూడండి, ఆ మీగడ పాలల్లో ఉన్నటువంటి మీగడ అందులో పడకుండా జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకుంటూ తడుపుకోవాలండి. పాలు ఒకేసారి వేసుకోకూడదు, ఎందుకంటే ఎక్కువైపోతే చేయడానికి ఏమి ఉండదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటే స్మూత్గా ఇలా కలుపుకోవాలండి. ఎక్కువ చపాతీ కలిపినట్టు కలుపుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను కలిపిన విధానట్టు మీరు కూడా అలానే కలపండి. వేడి చేసి ఉంటాం కదా పాలు, అవి చల్లగా అయిన తర్వాత కొంచెం వేడి ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను చూడండి. 100 గ్రాముల గులాబ్ జామ్ పౌడర్కి ఒక స్పూన్, ఈ స్పూన్తో అయితే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేయండి మీరు కూడా. ఇలా మెల్లగా కలుపుకొని ఇలా ముద్దలాగా చేసి పెట్టుకోవాలండి. ఇలా నేను కలిపినట్టే కలపండి. ఇలా ఎక్కువ చపాతీ కలిపినట్టు కలపకండి. ఇలా ముద్ద చేసుకొని ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గిన్నె మూత పెట్టేసుకోవాలండి ఆ పిండి పైన. అంతవరకు ఇప్పుడు పాకం పెట్టుకుందామండి. అదే మనం తీసుకున్నటువంటి ఒక గిన్నెతో 2 గిన్నెలు చక్కెర తీసుకొని కొంచెము సగంలో సగం కంటే తక్కువనే తీసుకోవాలండి. చక్కెర ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు అదే గిన్నెతో 2.5 గిన్నెలు నీళ్ళు తీసుకోవాలండి. 2 గిన్నెలు చక్కెర తీసుకొని కొంచెము ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువైతే కూడా బాగుంటలేదు. స్వీట్ ఎక్కువైతే కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 2 గిన్నెల పైన కొంచెం ఎక్కువ తీసుకొని ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు పాకం పెట్టుకోవాలండి. ఒక 5 ఇలాచీలు దంచేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుందామండి. 1 కప్పు గులాబ్ జామ్ పౌడర్కి 2 కప్పుల పైన కొంచెము షుగర్ వేసుకొని 2.5 కప్పులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అంతలోపు ఆ పాకం రెడీ అయ్యేంత వరకు ఈ పౌడర్ అనేది ఇంతకుముందు తడిపి పెట్టుకున్నటువంటి గులాబ్ జామ్ పిండిని ఇలా చిన్న చిన్నగా అన్నీ సేమ్ వచ్చేటట్టు ఇలా తించి పెట్టుకొని రౌండ్గా చేసుకోవాలండి. ఇలా ఇంతకుముందు నెయ్యి వేసి తడిపింటాం కదా, ఆ పిండిని నెయ్యి వేయడం వల్ల అవి రౌండ్గా నున్నగా వస్తాయండి. గీతలు అనేవి పడవు నెయ్యి వేస్తే. మొత్తము ఇలానే చేసి పెట్టుకోవాలండి రౌండ్గా. ఇలా చెప్పినట్టు చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎక్కువ వాటర్ కూడా ఉండవు. గులాబ్ జామ్లకు ఎంత సరిపోతుందో అంతే పాకం కూడా సరిపోతుంది. నేను చెప్పిన కొలతలతో చేస్తే 2.5 కప్పులు వాటర్ వేయండి. చూడండి, మొత్తం ఇలా చేసుకున్న తర్వాత పాకం రెడీ అయిపోయిందండి. పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు వేడిగా ఉండవసరం లేదండి. గులాబ్ జాములు వేసేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉంటే కూడా సరిపోతుంది పాకం అనేది. ఇప్పుడు అదే స్టవ్ పైన బాండి పెట్టుకుందామండి. బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తగినంత ఆయిల్ బాగా హైలో పెట్టేయాలండి. స్టవ్ హైలో పెట్టేసి ఆయిల్ బాగా వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఆయిల్. ఇప్పుడు అవి ఇంతకుముందు రౌండ్గా చేసి పెట్టుకున్నటువంటి గులాబ్ జామ్లు అందులో వేసుకోవాలండి. హైలో పెట్టేస్తే స్టవ్ అనేది పైన ఒకటే
బాగా వేగుతాయండి. లోపట వేగదు, పిండి పిండి ఉంటుంది. అందుకే లో టు మీడియం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అన్నీ రౌండ్గా తిప్పుతూ ఉండాలండి అవి, లేకపోతే ఒక సైడ్ కాలుతాయి, ఒక సైడ్ కాలవు. ఇలా బాగా పైకి పొంగిన తర్వాత, పైకి వచ్చిన తర్వాత ఇలా తిప్పుతూ ఉండాలండి మొత్తం కాలేటట్టు. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. వన్ సైడ్ కాలుతాయి చూడండి, అందుకే ఇలా తిప్పుతూ ఉండాలి. చూడండి ఇలా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు పక్కకు తీసుకుందామండి. సేమ్ ఇలానే మిగతాయి కూడా. ఇప్పుడు ఆయిల్ ఏమన్నా చల్లగా అయితే హైలో పెట్టేసి మళ్ళా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేసుకోవాలండి అవి మిగతాయి కూడా. ఇప్పుడు పాకంలో వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పాకంలో వేసి ఇలా ప్రెస్ చేయాలండి. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదు, ఊకే పాకములో మునిగేటట్టు ఇలా చేస్తే సరిపోతుంది. మిగతాయి కూడా ఒక గిన్నెలోకి తీసుకొని అవి కూడా అందులో వేసేసుకోవాలండి. చూడండి ఒక 2 గంటలు నానితే పర్ఫెక్ట్గా అవుతాయండి. 2 నుంచి 3 గంటలు నానితే చాలా పర్ఫెక్ట్గా పాకం అనేది గులాబ్ జాములకు పడుతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో. 1 కప్పు గులాబ్ జామ్ పౌడర్కి 2 కప్పుల పైన కొంచెము చక్కెర వేసుకొని చూడండి ఈ విధంగా అయింది. 2 గంటల తర్వాత చాలా పర్ఫెక్ట్గా లోపల కూడా పాకం పట్టిందండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.